అందరికీ తెలుసు దీనివల్ల యూజ్ ఏంటి అనేది. అయినా డీటెయిల్‌గా మళ్ళీ చెప్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద స్కిన్ కేర్ సిరీస్ ఎపిసోడ్ 6 సన్ స్క్రీన్స్. సో లాస్ట్ ఎపిసోడ్ సన్ నుండి ప్రొటెక్ట్ అవ్వడానికి మనం సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తాం. సో సన్ వల్ల వచ్చే డ్యామేజెస్ ఏంటి? సన్ ట్యాన్, సన్ బర్న్, పిగ్మెంటేషన్ అండ్ ఏజింగ్. సో సన్ స్క్రీన్ మనకి సన్ నుండి వచ్చే రేస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక లేయర్ లాగా యూజ్ అవుతుంది. అండ్ సన్ స్క్రీన్ నుండి వచ్చే యూవీబీ రేస్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు కావాల్సింది SPF 50 ఉండాలి. సన్ నుండి వచ్చే UVA రేస్ ఉండాలంటే మనకి PA+++ ఉండాలి. సో కమింగ్ టు ద స్కిన్ టైప్స్, ఒకవేళ మీ స్కిన్ ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ అయితే మీకు కావాల్సింది జెల్ ఆర్ వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్ ఉండాలి. ఎందుకంటే ఇది నాన్ గ్రీజీ ఉంటుంది అండ్ మ్యాట్ ఫినిష్ ఉంటుంది, మీ స్కిన్ మీద కనిపించదు అండ్ ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. ఇఫ్ మీ స్కిన్ డ్రై టైప్ అయితే మీకు కావాల్సింది క్రీమ్ ఆర్ లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్ ఉండాలి. ఎందుకంటే ఇది మీ స్కిన్ డ్రైగా ఉంచకుండా లైట్ గ్రీజీ ఉంటుంది. సో ఇట్ విల్ బి అబ్జర్వ్. ఇఫ్ మీ స్కిన్ కాంబినేషన్ టైప్ అయితే మీకు లైట్ వెయిట్ ఆర్ నాన్ గ్రీజీ ఉన్న ఫార్ములా సన్ స్క్రీన్స్ యూజ్. కొన్ని సన్ స్క్రీన్స్లో చాలా డేంజరస్ కెమికల్స్ ఉన్నాయి, అవాయిడ్ చేసేయండి ప్లీజ్. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. స్క్రీన్స్ అస్సలు యూజ్ చేయొద్దు. అండ్ సన్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలి? ఈ 2 ఫింగర్స్ మీద అప్లై చేసేసుకొని ఫుల్గా మన ఫేస్ అండ్ నెక్ మీద పెట్టేసుకోవాలి. ఫర్ అ బెస్ట్ రిజల్ట్స్, ఫర్ ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి అవుట్డోర్స్లో ఉన్నప్పుడు అప్లై చేసుకోండి. ఇండోర్లో ఉన్నప్పుడు 4 to 5 అవర్స్ అప్లై చేసుకోండి. సో ఇదే మన స్కిన్ కేర్లో లాస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఫాలో చేసి పెట్టేసుకోండి. అండ్ ఈ స్కిన్ కేర్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ సిరీస్. సీ యూ.